ఊరి మధ్యలో కంచగచ్చబాల్లో ఉండే భూమి ఏదైతే ఉందో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అది లీగల్ గా చూసుకుంటే గవర్నమెంట్ ల్యాండే. అది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. నేను తెలంగాణ గవర్నమెంట్ గానీ రేవంత్ రెడ్డి గారు గానీ లీగల్ గా ఆన్ పాయింట్ ఉన్నారు. బట్ ఈ ల్యాండ్ ఆప్షన్ చేస్తేనే 10,000 కోట్ల నుంచి 15,000 కోట్లు వస్తుంది మనకి. అది మా గవర్నమెంట్ జనాల మీదే కదా వాడేది ఆ డబ్బుల్ని అని ఆ గవర్నమెంట్ వర్జన్ ఆ గవర్నమెంట్ చెప్తుంది. ఇటు శ్రీధర్ బాబు గారు అయితే ఇటు రాక్ ఫార్మేషన్స్ గానీ ఇటు లేక్స్ గానీ మష్రూమ్ రాక్ కి గానీ మేము టచ్ కూడా చేయం. అక్కడ ఒక బిల్డింగ్ కూడా ఉంది, ఎకనామిక్స్ బిల్డింగ్ అనుకుంటా. ఆ బిల్డింగ్ కూడా మేము టచ్ చేయం. మేము చెప్తున్నాం కదా, నేను అదే కాలేజ్ లో చదివాను. నేచర్ కి ఎటువంటి భంగం కలగకుండా మేము ఇది చూసుకుంటాం అని చెప్పి ఆయన హామీ ఇస్తున్నారు ఆయన సైడ్ నుంచి. సాంకేతికంగా చూస్తే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆ భూమిని రక్షించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపింది. భూమిని రక్షించింది, ప్రైవేటు సంస్థ చేతిలోకి వెళ్లకుండా కాపాడింది. కనుక ఇది ప్రభుత్వ భూమి. సాంకేతికంగా ఇవాళ రెవెన్యూ శాఖ మంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఇవాళ అన్ని ప్రధాన పత్రికల్లో ఆ విషయం వచ్చింది. సీఎంఓ నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ వచ్చింది. వాళ్ళు కూడా చెప్పిన విషయం ఇది ప్రభుత్వ భూమే, మా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి అంటున్నారు. ఇది నిజమే, దీన్ని అబద్ధం అనడానికి కూడా వీల్లేదు. ఈ 400 ఎకరాల భూమి తీసుకునే లీగల్ రైట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అంటే 100% ఉంది. మీరు చెప్పినట్టు ఇది గవర్నమెంట్ ల్యాండ్ మేము ఒప్పుకుంటున్నాం.